మీ దృష్టిలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటే ఎవరిలో చెప్పమంటారు? ఎవరైనా, ఎనీబడి మీ లైఫ్లో అసలు మీరు చూసిన వాళ్ళు ఎవరైనా, కానీ జనానికి తెలిసిన వాళ్ళు అది. ఇప్పుడు మా పక్కింటి సుబ్బారావు అంకుల్ అంటే మాకు అర్థం కాదు కాబట్టి మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అంటే ఇది చెప్పలేమండి. సో ఐ ప్రిఫర్ మెంటల్ బ్యూటీ. అంటే ఇంటెలిజెంట్ మెన్ ఎక్కువ నచ్చుతారు, సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ నచ్చుతారు. వాళ్ళు అందగాళ్ళు కాకపోయినా నాకు ఇట్స్ ఫైన్, బట్ ఐ కెన్ రిలేట్ మై మైండ్ విత్ దెమ్. అందగాళ్ళు పక్కన పెడితే ఇంటెలిజెంట్ మెన్, సక్సెస్ఫుల్ మెన్కి చాలా అట్రాక్ట్ అవుతాను. ఉమెన్ మంచి మనసు ఉన్న ఏ ఆడపిల్లైనా అందంగానే ఉంటుంది. సో నాకు అట్లా పర్టికులర్గా పలాని వాళ్ళని ఎవ్వరు లేదు. ఉమెన్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ విమెన్ ఆర్ ద రియల్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. సో ట్రూ. అండ్ ప్రతి ఆడపిల్లకి ఒకటే చెప్తాను, ఏ స్మైల్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కర్వ్ అనే ఉమెన్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, చక్కగా నవ్వుతూ. ఆ నవ్వే మీకు మనం బ్యూటిఫుల్ కర్వ్ అండి. సన్నగా ఉండి బాడీలో కర్వ్స్ కనపడాల్సిన అవసరం లేదు. మొహంలో నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా. సో అది ఐ నో. ఇంకొకటి కూడా నేను ఆడవాళ్ళకి ఏం చెప్తానంటే, డోంట్ బీ ఏ ఉమెన్, డోంట్ ఎవర్ బీ ఏ ఉమెన్ హూ నీడ్స్ అ మ్యాన్, అండ్ బీ ఏ ఉమెన్ హూమ్ అ మ్యాన్ నీడ్స్. ఆడదానికి ఎప్పుడు కూడా మగవాడు ఉంటేనే నేను చేయగలుగుతాను లేదా ఏదో ఎప్పుడు కూడా మగవాళ్ళ మీద ఆధారపడకండి. అరే ఈ అమ్మాయి నా లైఫ్లో ఉంటే నేను చాలా అచీవ్ చేయగలుగుతాను, ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తే నా ఫ్రెండ్గా ఉంటే నేను ఎక్కువ సాధించగలుగుతాను అని ఆ మ్యాన్ నీడ్స్ యూ అనే ఒక ఉమెన్గా బతకండి. సో ఒక మగరాయిడ్ అనరా మ్యామ్? లేదండి, ఇంటెలిజెంట్ సక్సెస్ఫుల్ ఉమెన్, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ హెల్ప్ మగవాళ్ళకి చాలా అవసరం. అవును, అబ్సల్యూట్లీ. సో అదే అంటున్నాను, డోంట్ ఎవర్ బీ ఏ ఉమెన్ హూ నీడ్స్ ఎ మ్యాన్, అది బీ ద ఉమెన్ హూ అ మ్యాన్ నీడ్స్. అంతే. అసలు ఈ కొటేషన్ కేక. సో నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి అదే చెప్తూ ఉంటాను, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకు బిగ్గెస్ట్ బ్యారియరు. వాళ్ళకి ఫైనాన్షియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ సెట్, ఈ రెండు. దానికి తోడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. చేయలేనేమో, ఎప్పుడు ఇది చేయలేనేమో, దీనికి అత్త ఏమంటుందో, మొగుడు ఏమంటాడో, కొడుకు ఏమంటాడో, ఇదే బ్యారియర్లో ఉంటారు అందరూ. చేయలేనేమో నో అనుకుంటే సాధించలేనిది అంటూ ఏం లేదు ఒక లేడీకి. ఒక లేడీకి మనం మంచిగా టైం మేనేజ్మెంట్ చేయాలి, ఒక వర్క్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి గోల్స్ అచీవ్ చేయడం కోసము. అండ్ ఒక లేడీకి ఏంటంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. మన వర్క్ లైఫ్ని, ఇల్లుని, రెండింటిని చక్కగా హ్యాండిల్ చేయగల ఒక సమర్థత ఒక ఆడదానికే ఉంది. అది కూడా నమ్ముతాను నేను. అండ్ ఇంకోటి చెప్పాలండి, మీకు ఈ విషయం చెప్పాలి. ఒక మహిళకి మనం కానీ అవకాశం ఇస్తే అన్నిటికీ అన్నింటా తానై ప్రతి సమస్యని చాలా చక్కగా పరిష్కారం చేసుకోగల ఒక సూపర్ కంప్యూటర్ ఒక లేడీ మాత్రమే. కానీ అవకాశం రావాలి. మగవాళ్ళు ఒక బిజినెస్ చేస్తారు, రైట్, దానిలో ఫెయిల్ అవుతాడు, ఏం చెప్పడు ఇంట్లో, ఏం చెప్పకుండా మళ్ళీ వచ్చి ఇది అయిపోయింది కదా అని ఇంట్లోకి వచ్చి చికాకు చూపించి, నువ్వు ఇంటికి రాగానే సతాయిస్తావు, అందుకే అది అట్లా అయింది, నేను బిజినెస్ మీద అంటే తన ఫెయిల్యూర్ అని ఒప్పుకోడు. దానికి కూడా ఎక్కడో పెళ్ళాన్ని ఒక చిన్న చిటికడంతా లింక్ చేస్తాడు. రెండోది ఏంటంటే తనకి రెండో ఆపర్చునిటీ ఉంటుంది. అంటే హీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్టార్ట్ నెక్స్ట్ బిజినెస్. అవును, బట్ నాట్ ఎ ఉమెన్. ఒక పొరపాటున మనల్ని అలౌ చేయరు. చేసి మనం ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే చేసిన జాలే కూర్చో ఇంట్లో అంటాడు. ఎంత కరెక్ట్గా చెప్తాడు, చేసిన జాలే కూర్చో ఇంట్లో అంటాడు. సో కాన్ఫిడెన్స్ లెవెల్ని దించడంలో ప్రతి మగాడు మేజర్ రోల్ ప్లే చేస్తాడు. దిస్ ఈజ్ 100%. తిట్టుకోవద్దు నన్ను ఎవరు, బట్ ఈ సత్యాలు సత్యాలే మరి. నిజం నిర్భయంగా చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక చిన్నది కూడా చెప్పాలండి. ఇది చాలామంది ఆడవాళ్ళకి నచ్చచ్చు, బికాస్ అండ్ వాళ్ళ మనసుతో రిలేట్ చేసుకోగలచ్చు. ఇప్పటి వరకు ఒక మగాడు ఆడదాన్ని ఏమని తిడతాడు?
ఎప్పుడైనా కూడా యూ నేమ్ ఏది తిట్టినా క్యారెక్టర్ అసాసినేషన్. అవును. అంటే ఏది అనలేక నీతో పోటీ పడలేక ఫైనల్గా నువ్వు ఎట్లాంటి దాను అంటాడు. ఆమెనే తిట్టకుండా మీ అమ్మ కూడా ఇట్లాంటిది అంటాడు. నువ్వు ఇట్లాంటిది, మీ అమ్మ ఇట్లాంటిది. ఈ రెండు తప్ప మగవాడికి ఆడదన్న అనడానికి ఏముంది చెప్పండి స్వప్న గారు? ఏమీ లేదు. నువ్వు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దించడం కోసము, నిన్ను డౌన్ చేయడం కోసము, లేదా తనలో ఉన్న ఆ జెలసీ ఫీలింగ్ బయట పెట్టడం కోసము, నీ సక్సెస్ని తట్టుకోలేక, అందరు మొగాళ్ళు అని చెప్పట్లేదు నేను, అందరు మొగాళ్ళు డెఫినెట్గా ఇది ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పీపుల్కే చెప్తున్నాను నేను. సో అదొక్కటే అనగలుగుతాడు. అంతే కదా, అంతే కదండి. మన ఆడవాళ్ళు భయపడేది కూడా దానికే కదా. అవును అవును. ఇది ఒక్కటి తప్ప ఎవరైనా ఆలోచించండి. ఈవెన్ ఫర్ ఆడియన్స్ ఐఎమ్ టెల్లింగ్, ఓపెన్ ఛాలెంజ్, ఎవరు ఈ మాట తప్ప వేరే మాట అనడానికి ఉండదు. అవసరం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు అదే బాణం వదులుతాడు. మరి దానికి ఏం చేయాలి ఆడది? మీలాగా డోంట్ కేర్ అలా. అంతే కదా. నీ ఇన్నర్ కాన్షియస్ నీకు రైట్ అనిపిస్తే డోంట్ కేర్. నీ ఇన్నర్ కాన్షియస్ నీకు రైట్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ కేర్. ఫర్ దట్ మ్యాటర్ మ్యామ్, ఎస్, మన సొసైటీలో ఒక పురుషుడు 10 మందితో తిరిగితే యాక్సెప్ట్ చేసి చూసి చూడనట్టు ఊరుకునే సొసైటీ. బట్ ఒక ఆడది తన ఇష్టంతో 2-3తో ఫ్రెండ్షిప్ చేస్తే ఊరుకోని సొసైటీ. సో ఈ వివక్ష గురించి ఒక సక్సెస్ఫుల్ మహిళగా అటు సంప్రదాయాన్ని చూశారు మీ కుటుంబం పెంపకం నుంచి, ఇటు మీరు సూపర్ సక్సెస్ని, లిబరేషన్ని కూడా చూశారు. ఐ డ్రింక్ కాన్యాక్ అని పబ్లిక్గా చెప్పే బోల్డ్ ఉమెన్. మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు చెప్పింది రైట్. నేను ఇందాకే చెప్పాను కదా, అబ్బాయిలు చేస్తే ఫ్రెండ్షిప్, అమ్మాయిలు చేస్తే రిలేషన్షిప్. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీనే. బట్ ఇప్పుడు అట్లా ఏం లేదండి. మన అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఈ ఎస్పెషలీ మన సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చినాక ఐ థింక్ ఇట్ హెస్ కమ్ డౌన్ ఎ లాట్. కాకపోతే నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలే ఉంటారు, నథింగ్ లైక్ దట్. బట్ వెనకాల మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా. వై డూ యూ కేర్ ఫర్ దెమ్? జస్ట్ డోంట్ కేర్ అబౌట్ దెమ్. అంతే. ప్రతి ఆడవాళ్ళు కూడా నీ ఇన్నర్ కాన్షియస్ క్లియర్గా ఉంటే జస్ట్ డోంట్ కేర్. దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి. షుడ్ అ ఉమెన్ లీవ్ అ బ్యాడ్ మ్యారేజ్ ఆర్ స్టిక్ విత్ ఇట్? Recently, one of the celebrity also asked me, what is an extramarital affair? అంటే depending on the marital relationship అని చెప్పాను నేను. సో స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే గనక, స్ట్రాంగ్ రీజన్స్ ఉండి జీవితాంతం నువ్వు నిజంగానే నీకు కారణాలు అంటే ఒక చెడ్డ పని కోసము నువ్వు మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడము ఈజ్ నాట్ ద థింగ్. నువ్వు నిజంగానే నువ్వు ఆ ఫ్యామిలీలో కష్టాలు పడుతున్నావు. బట్ ఒకటైతే చెప్తాను, ఏ లేడీ కూడా తనకి ఆ ఫస్ట్ మ్యారేజ్లో ఉన్న కంఫర్ట్ ఇంకా వేరే ఎక్కడ కూడా ఉండదు. నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, థర్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఉండదు. ఎంత బ్యాడ్ మ్యారేజ్ అయినా అంతే. ఇంకా సెకండ్ వాడికి ఫస్ట్ రీజన్ ఉంటుంది నిన్ను ఎప్పుడు తిట్టడానికి. సో ఇట్ ఈజ్, నేను మ్యాక్సిమం ఏం చెప్తాను అని అంటే, చిన్నవి ఏదైనా ఉంటే అడ్జస్ట్ అయ్యి ఉండండి. లేదా అది కొంచెం చిలికి గాలివాన అయింది, ఎట్ ద మూమెంట్ యు ఆర్ నాట్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్ ఫర్ ఎనీ రీజన్, యు ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ లవ్, ఆర్ యువర్ లేదా క్యారెక్టర్ అసోసియేషన్ అవుతుంది, లేదా హెరాస్మెంట్ చేస్తున్నాడు, లేకపోతే ఫిజికల్గా హ్యాండిల్ చేస్తున్నాడు, లేకపోతే ఏదన్నా అవ్వని, ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉంటే మాత్రము, ఇఫ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ప్లీజ్ లివ్ ఇన్. ఆడవాళ్ళకి అంత మగోడు జీవితంలో ఉండాలనే రూల్ లేదు, ఉండాలనేం రూల్ లేదు. అందులో బాగా సఫర్ అవుతున్నప్పుడు కష్టం. ప్లీజ్ లీవ్. రైట్.